వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం జగ్గయ్యపేట పట్టణంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు గురువారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముందుగా జగ్గయ్యపేట పట్టణం చిల్లకల్లు రోడ్డు ఎస్పీటీ తోటనందు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన జెండాను స్థానిక వైఎస్ఆర్సీపీ నేతలతో కలిసి మాజీ ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను ఆవిష్కరించారు. అనంతరం మున్సిపల్ కార్యాలయం వద్ద చైర్మన్ రంగాపురం రాఘవేంద్రరావు ఆధ్వర్యంలో మున్సిపల్ కౌన్సిలర్తో కలిసి జెండాను ఆవిష్కరించారు. అలాగే గెంటేల శంకుద్దులమ్మ కళాశాల నందు జరిగిన జెండా ఆవిష్కరణ వేడుకల్లో పాల్గొని జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఉదయభాను మాట్లాడుతూ ఎంతోమంది త్యాగధనుల పోరాట ఫలితం స్వాతంత్రాన్ని సాధించుకున్నామని, వారిని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలన్నారు. మహాత్మా గాంధీ చూపిన అహింస మార్గం ద్వారా స్వాతంత్రాన్ని సాధించుకున్నామని, ఈ విధానాన్ని నేడు ప్రపంచ దేశాలు ఆచరిస్తున్నాయని అన్నారు. అలాగే శాస్త్ర సాంకేతిక రంగాలలో కూడా అగ్రరాజ్యాలకు ధీటుగా భారతదేశం పురోభివృద్ధి సాధించడం గర్వకారణమని అన్నారు. ఇలా అనేక మంది నాయకుల్ని మనం స్మరించుకుంటున్నాం. ఇవాళ మన ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి అల్లూరి సీతారామరాజు లాంటి అనేక మంది విప్లవ వీరులను కూడా మనం చూసాం. మరి అటువంటి భారతదేశం కోసం, స్వాతంత్రం కోసం వారి కుటుంబాలను సైతం మరి దూరమై అనేక రోజులుగా మరి యుద్ధాలు చేసి, ప్రాణ త్యాగాలు చేసి, నిరాహార దీక్ష చేసి మరి వాళ్ళ గాంధీ గారు మరి హింస కాదు అహింస ద్వారానే మనం స్వాతంత్రం కావాలని చెప్పి కోరుకుని ఆనాడు మరి వారందరి త్యాగఫలితంగా మనం స్వాతంత్రం తీసుకున్నాం. తప్పకుండా ఆ త్యాగ మరి వారు చేసిన త్యాగాలకి ఫలితంగా మనం భారతదేశం ప్రజలు ఇక్కడ ప్రపంచంలోనే భారతదేశం అంటే అత్యున్నతమైన గౌరవాన్ని మనం సాధించుకున్నాం. శాస్త్ర సాంకేతిక రంగాల్లో కూడా మన భారతదేశం అన్ని రాష్ట్రాల కన్నా ధీటుగా ఆర్థిక రంగంలో కానీ, పారిశ్రామిక రంగంలో కానీ, శాస్త్ర సాంకేతిక రంగంలో కానీ ముందుకెళ్తా ఉంది. తప్పకుండా మన భావి తరాల వరకు కూడా స్వాతంత్ర చరిత్రని మర్చిపోకుండా మరి తప్పకుండా వాళ్ళకి గుర్తు చేస్తూ ఉండాలి. ఇటువంటి కార్యక్రమాన్ని మనం ఎప్పుడు కూడా జరుపుకుంటూ మనం స్మరించుకుంటూ ఉండాలని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.